నాందేవాడలో నివసించే కృష్ణవేణి మరియు ఆమె తల్లి సుశీల, ఆమె సోదరి హైదరాబాద్లో ఉండడంతో వారి వద్దకు శుక్రవారం నాడు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకున్న దొంగలు తాళం పగలగొట్టి ఇంటిలోని 13 తులాల బంగారం, 80 తులాల వెండి, 3 లక్షల వరకు నగదును దొంగలించినట్లు గుర్తించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని, ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళితే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో ఉంటా. ఫ్రైడే నాడు మా అక్క, మా చెల్లెలు ఇద్దరు ఇక్కడ ఉంటారు, ఈ ఇంట్లో ఉంటారు. నా దగ్గర రావడానికి వాళ్ళకు ఉండడానికి ఒక 2 days ఉంటారని వచ్చారు. పక్క వాళ్ళు చూశారంట, మీ డోర్ ఓపెన్ ఉందని. శనివారం మాకు ఈవినింగ్ తెలిసింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి చూశారు. చూసే వరకు మాకు చెప్పారు. మేము వచ్చినాం, నైట్లో 1 o'clock వచ్చినాం. వచ్చినాక చూస్తే ఇల్లు ఎంత చిద్రం భద్రంగా ఉంది. మా దగ్గర 13 తులాల బంగారం ఉండే, 80 తులాస్ ఒక సిల్వర్ ఉండే, ఇంకా 2.8 క్యాష్ ఉండే. అవి మొత్తం పోయింది. నిజామాబాద్ కమిషనర్ గారితో మాకు ఒకటే రిక్వెస్ట్, మా ఏదైతే సామాన్ పోయిందో అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం.